గుజరాత్ #1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ, సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ. కొంతమంది నేరస్తులు పోలీసులను పక్కదో పట్టించడానికి సెల్ ఫోన్ ద్వారా ఫాలో అవుతామని ఆ సెల్ ఫోన్ని ట్రైన్లోనో బస్సులో పెట్టి పంపించేస్తాడు. అవును, అలా కూడా జరిగిన రోజులు ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక నేరం చేసి మీ కాకినాడ ట్రేస్ అయింది. అవును. కాకినాడ కాకుండా ఆ ట్రైన్ ఎక్కడి వరకు వెళ్తుందో ట్రైన్లో పెట్టేస్తాడు, లేదా లారీలో పడేస్తాడు. ఆ లారీ వెళ్తున్న కొలది మీకు ట్రాక్ అవుతుంటుంది. మీరు అన్ని చెక్ పోస్టులు చూసుకుంటూ వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి లారీ ఉంటుంది, లారీలో సెల్ ఫోన్ ఉంటుంది. అవును, కానీ వాడు ఉండడు. మరి అటువంటిప్పుడు ఎలా ట్రాక్ చేయాలి? అటువంటి కేసులు మీకు ఎదురైంది సార్. ఏదో కేసు చెప్పండి. అంటే ఇప్పుడు ఈ దున్నా కృష్ణ అని ఒక అఫెండర్ ఉన్నాడు సార్. వాడు ఒక దగ్గర ఉండేవాడు. అతను ఇక్కడికి వచ్చి నేరాలు చేస్తుండేవాడు. సిడిఆర్ చూస్తే ఎక్కడో వచ్చింది. అది పట్టుకున్న తర్వాత మేము అడగడం జరిగింది, ఏంటంటే మరి మీరు నేను ఫోన్ తెస్తే ఫోన్ ద్వారా మీరు ట్రేస్ చేస్తారు కదా సార్ అని చెప్పేవాడు అనమాట. ఎలా రా నీకు తెలుసు అంటే, మీరు చెప్తారు కదా, మీరు చెప్తున్నారు కదా ఫోన్ ద్వారా ట్రాక్ అయిందని, లేకపోతే ఫింగర్ ప్రింట్స్ వచ్చాయని చెప్తారు కదా, అందుకని ఫింగర్ ప్రింట్స్ కూడా మేము గ్లౌజులు వేసుకుని వస్తుంటాం, ఫింగర్ ప్రింట్స్ వస్తాయని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది సార్. అతను ఆ ఫోన్ యూజ్ చేయరు సార్ ఇప్పుడు ఎవరు కూడా. ఈ రౌతు మల్లేశ్ అన్న అతను కూడా ఒక దువ్వాడలో ఒక అఫెన్స్ చేస్తున్నప్పుడు కుక్కలు ఉంటాయి సార్, కుక్కలు అరుస్తాయి కదా సార్, కుక్కలు అరకుండా చికెన్ క్యారీ చేస్తాడు అఫెండర్. చికెన్ కుక్కలకి ఇసురుతాడు అన్నమాట. వీడు కుక్కలేమో చికెన్ తింటుంటే ఈ అఫెన్స్ చేసుకొని వచ్చేస్తుంటాడు అన్నమాట. వెంటనే మనం చికెన్ వేసాడంటే వీడు రౌతు మళ్ళీ బిస్కెట్ వేసాడంటే పలానా అఫెండర్ కేతా నరసింహమూర్తి. ఇలాగా మనం ఐడియా అంటే అందువల్ల సార్ నేను చెప్తున్నాను, 90% సక్సెస్ అయ్యాం, 10% మనం ఫెయిల్ అవ్వచ్చు. మన ఆలోచన కేసు ఒకటి చెప్పండి. 40 సంవత్సరాల్లో ఫెయిల్ అయిన కేసు అంటే లేదు సార్. అయితే ఇన్ఫర్మేషన్ అయితే పక్కగా తెచ్చేవాళ్ళు. ఎంత కష్టపడి ఇప్పటికి కూడా ట్రేస్ కాని కేసు ఉందా? ట్రేస్ అంటే సార్, నందితా జ్యువెలర్స్ అని ఒక డెకైట్ అయింది. మహారాష్ట్ర గ్యాంగ్ వచ్చింది. అప్పుడు మాకు పూర్ణచంద్ర సార్ సిపి గారు సార్ వెంటనే అది వచ్చి వెపన్స్తో చేసి ఫైట్ చేసి బంగారు షాపులో గోల్డ్ పట్టుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ ఒక వెహికల్, ముంబై వెహికల్, ఒక టవేరా వెహికల్ ఒక దగ్గర ఉంటే దాంట్లో ఒక ముంబై మహారాష్ట్ర పూణే సిపి గారు ఏం చేశారంటే, నాకు కంచరపాలెం సిఐ గారికి ఇంకో కానిస్టేబుల్కి ఫ్లైట్ టికెట్లు తీసి వెంటనే మాకు ముంబై వెళ్ళిపోమన్నారు సార్. ముంబై వెళ్ళిపోయిన తర్వాత ముంబైలో రీచ్ అయ్యాం. ముంబై అక్కడ ఏంటి మొత్తం మీదలో ఎంక్వైరీ చేసాం. ఈ టైప్ ఆఫ్ డెకైటీ గ్యాంగ్స్ ఏమన్నాయంటే నెంబర్ ఆఫ్ గ్యాంగ్స్ అక్కడ. మాకు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 10-15 గ్యాంగ్స్ ఉన్నాయి అక్కడ, నోటోరియస్. వాళ్ళందరూ కూడా షూట్ అండ్ సెట్ ఆర్డర్స్ ఉన్నాయి. ఎలా ఈ గ్యాంగ్స్ ఎవరైనా బయటికి వెళ్ళారు, ఎంత కష్టపడితే వస్తుంది ఆ క్లూ అన్నది. అంటే ఒక పేపర్ని పట్టుకొని మేము మహారాష్ట్ర పంపించారు మా సిపి సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము క్లూ సంపాదించి ఏ ఏరియాలో ఉన్నారు ఈ గ్యాంగ్స్. హౌసింగ్ బోర్డ్ కాలనీ పోలీస్ స్టేషన్లో కొంతమంది ఉన్నారు, తానే పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది ఉన్నారు. అలాగా మేము వెరిఫై చేసుకొని ఏ గ్యాంగ్ యాక్టివ్గా ఉంది. అనీస్ సాగిర్ ఖాన్, మంగేష్, తర్వాత ఆల్మైడా, జార్జ్ ఆల్మైడా, ఈ గ్యాంగ్స్ చాలా ఫాస్ట్గా ఉన్నాయి అని చెప్పేసి అన్నారు సార్. అన్న తర్వాత మేము ఏం చేసామంటే, ఈ అనీస్ సాగిర్ ఖాన్ గారు ఎక్కడ అంటే హౌసింగ్ బోర్డ్ కాలనీ ఏరియాలో ఉంటున్నాడు. వాళ్ళ సిస్టర్, వాళ్ళు ముస్లిం ఏరియా అనమాట. అప్పుడు నేను కానిస్టేబుల్ వెళ్ళాం. అప్పుడు నేను ఏఎస్ఐ సార్. ఏఎస్ఐ అప్పుడే ప్రమోషన్ ఇచ్చారు సార్. ఇలా ప్రమోషన్ జాయిన్ అయ్యాను నేను. వెంటనే ఈ నేరం అయ్యేసరికి వెంటనే పిలిచారు, ఇమ్మీడియట్ నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటే తాతారావు గారు సిఏ గారిని పంపించారు. ఫ్లైట్లో వెళ్ళాం సార్. ఫ్లైట్లో అనీస్ సాగర్ గారు అయితే లేదు, వాళ్ళు అటు తానే వెళ్ళిపోయాడని చెప్పేసి అన్నారనమాట. తాను వెళ్ళిపోయాడంటే ఎలా, మనకు ఏ క్లూ లేదు మన దగ్గర. ఎలా పైన ఫ్లోర్లో ఫోన్ రింగ్ అవుతుంది, ఎవ్వరు లేరు పైన. కింద వాళ్ళ సిస్టర్ ఉంది, సిస్టర్తో మాట్లాడడం లేరు. రాత్కు ఆయగా అని చెప్పేసి అంది. అని తర్వాత మేము వెళ్ళిపోతే చిన్న ఐడియా వచ్చింది మనకి. అరే నేను ఈ అమ్మాయిని హోల్డ్ చేస్తాను తమ్ముడు, నువ్వు పైకి వెళ్ళి ఆ నెంబరు నీ ఫోన్కి రింగించుకొని వెంటనే డిలీట్ చేసిగలవా. లో లాక్ ఉంటుంది కదా, ఓపెన్ చేసింది సార్. అదే కదా మరి, ఓపెన్ చేసింది కాబట్టి ఆ ధైర్యం చేసాం మేము. ముస్లిం ఏరియా వెళ్ళేసరికి సార్ నేను వెళ్తాను సార్, మీరు మాట్లాడించండి సార్ అని చెప్పేసి అన్నాడు. నేను ఈ అమ్మాయిని లోపలే పెట్టి నేను బయట నించొని అలాగా మాట్లాడుతూ ఎవరు ఏంటి, మీ అన్నదమ్ములు ఎంతమంది, మీ సిస్టర్స్ ఎంతమంది, అలాగని చెప్పేసరికి ఈ కానిస్టేబుల్ రావడానికి 12 నిమిషాలు పట్టింది సార్.
వాడు నెంబర్ ఫీడ్ చేసి ఈ నెంబర్ని మనకి విశాఖపట్నం పంపిస్తే అందులో ఆ ఫోన్ కాంటాక్ట్తో సీడీఆర్ పెడితే సీడీఆర్లో మనకి నేవీలో పనిచేస్తున్న ఒకడు ఐడెంటిఫై అయిన తర్వాత ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో మంగేష్ అన్న, జేమ్స్ ఆల్మైదా, ఈ అనీస్ సాగిర్ ఖాన్, వీళ్ళందరూ కాంటాక్ట్స్ ఉన్నాయి. అంటే సీడీఆర్ మనకి ఎంత ఒక్క ఫోన్ నెంబర్ మనకి ఎంత ఉపయోగపడిందో చూడండి సార్. గ్యాంగ్నే పట్టించింది మనకి అది. ఈ విధంగా మనకి ఈయన పికప్ చేశారు. నేవీ పెట్టి ఆఫీసర్ అనుకుంటాను సార్, ఫోటో కూడా ఉంది అది దగ్గర. పికప్ చేసి మొత్తం కన్ఫ్యూజ్ చేశాడు. సోన్స్ పర్సన్స్ వచ్చారని చెప్పేసి. రికవర్ కూడా అయిందా? అదే సార్, అదే ఫెయిల్యూర్ కేసు అదే చేస్తానండి. అయితే పట్టుకోవడానికి ప్రయత్నం చేసాం. ఎవరైతే ఈ లవర్ ఉందో, జేమ్స్ ఆల్మై దగ్గర లవర్ ఉందో, వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ ముంబై పోలీసులు కూడా బాగా సహకరించారు సార్ మాకు. ఇక్కడ నుంచి టీమ్స్ కూడా మా సిపి సార్ పంపించారు. ఎక్కువ మంది గ్యాదర్ అయ్యాం. మేము 10 మంది దాకా గ్యాదర్ అయిపోయాం. అక్కడ మేము వెళ్ళింది 3, ఇంకొక 5-6 2 సిఏల్ని అందరినీ పంపించారు మా సిపి సార్. ఎలాగైనా పట్టుకుని రండి అని చెప్పేసి. వెళ్ళిన తర్వాత జేమ్స్ ఆల్మైదా అని ఒక అఫెండర్ లవర్తో వస్తున్నాడని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సీడీఆర్ అనాలిసిస్ బట్టి చెప్తే వెళ్ళిన తర్వాత ఒక ఎయిర్టెల్ లాటరీ పలికింది మీకు అని చెప్పేసి ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే, ఆ అమ్మాయి మేము పట్టుకోవడానికి ముంబై పోలీసులతో కలిపి మేము వెళ్ళి థానే ఏరియాలో, థానే అనేది మహా డేంజర్ ఏరియా సార్, కొంచెం డేంజర్ అని అంటారు మనకి. నేనైతే పర్టికులర్ చూడలేదు కానీ ఆ రోజు వెళ్ళడం చూశాను. వెళ్ళి అందరం పొజిషన్ తీసుకున్నాం. ఈ ముంబై పోలీసులు ఆపరేట్ చేస్తున్నారు ఈ విధంగా మీకు ఎయిర్టెల్. 9 అయింది టైం. ఇప్పుడు ఎయిర్టెల్ గిఫ్ట్ ఇవ్వడం ఏంటి, నువ్వు కార్లో కూర్చోమని చెప్పి అన్నాడు ఆ అమ్మాయిని, రమ్మని పోలీసుల్ని. వీళ్ళు యాక్చువల్గా టక్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకొని పోలీసులు నడిచినట్లు నడిస్తే ఆడు అద్దంలో చూశాడు. అద్దంలో చూసి అదే జంప్ సార్. కారు లాగించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు మేము వెనక పొజిషన్లో ఉన్నాం. ఆపోజిట్ పొజిషన్లో ముంబై పోలీసులు కొంతమంది ఉన్నారు, వెనకున్నాం. అక్కడ ఏదో లారీయో ఏదో ట్రక్ ఏదో అడ్డం వస్తే మళ్ళీ అగైన్ బ్యాక్ వచ్చాడు సార్. బ్యాక్ రాగానే మేము అటాక్ చేసాం కారులోనే. మేము కింద దిగి పరిగెడుతున్నాం వెనకతల. పరిగెడుతుంటే వెనక చేసేసరికి మళ్ళీ అక్కడ ఏదో వచ్చింది, జమ్ముని కొట్టుకుని మా మీదకి వచ్చాడు సార్. మేము ఇలా అద్దం కొట్టి కానీ అందలేదు. వెంటనే బైక్ వేసుకెళ్ళాం. ఆ కేసులో మాత్రం మేము పట్టుకుని తీసుకురాలేకపోయాం సార్. తర్వాత దొరికారు. ఆ కేసులో మాత్రం ఫెయిల్ అయ్యాం. ఇన్ఫర్మేషన్ ఉండి కూడా మేము ఫెయిల్ అవ్వడం జరిగింది. తర్వాత ఎంజీ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి, నేను అప్పుడు ట్రైనింగ్ అవుతున్నాను సార్, ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాను. అప్పుడు చెప్తే మా ఆఫీసులో పంపిస్తే డిటెక్ట్ అయింది. కేసు అయితే డిటెక్ట్ అయింది. మీరు ఫెయిల్ అయ్యారు? మేము ఫెయిల్ అయ్యాం సార్. ఆ కేసు ఒకటి పట్టుకోలేదు. ఇన్ఫర్మేషన్ అయితే పక్కాగా తెచ్చాం. ఇన్ఫర్మేషన్ వీళ్ళు నేరస్తులు అని పక్కాగా తెచ్చాం. చేయడం జరిగింది కానీ మనం దొరకలేదు వాళ్ళు. సార్ మీరు చూసే నేరస్తులు అందరూ మీకు మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నా. రకరకాల రీజన్స్ చెప్తుంటారు. ఒక తరహా నేరాలు చేస్తాడు, ఒకే తరహా నేరాలు చేస్తున్నాడు, ఒక కంపెనీ ఉంటాడు, ఒక ఊరోడు ఉంటే ఇలా చేసుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇప్పుడు కుర్రాలు అవుతున్నారు, చదువుకున్నోడు కూడా నేరాలు చేస్తున్నాడు. దీనికి కారణం ఏమనుకోవాలి సార్? ఇప్పుడు పూర్వం మీరు చెప్తుంది ఎంఓ ప్రకారం నేరాలు చేసేవారు సార్. ఒక హెచ్బి బై నైట్ చేస్తున్నాడంటే హెచ్బి బై నైటే చేసేవాడు. ఈ తాళం విడగొట్టి విధానం, లాక్ బ్రేక్ చేసే విధానాన్ని బట్టి మనం గుండం ఇరిగిందా అంటే గుండం విరిగింది పలానా వాడు చేసి ఉంటాడని చెప్పి తెలిసింది. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు చదువుకుని పిల్లలు చేస్తున్నారు. ల్యావిష్ ఖర్చుకు అలవాటు పడిపోయి సార్, ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోయి, ఈ గింజ తాగి అలవాటు పడిపోయి ఇంట్లో డబ్బులు ఎవరు. కొంతమంది ఫ్రెండ్స్ ఏమో సౌండ్ పార్టీ ఏమో బైకుల మీద తిరుగుతుంటారు. ఈ బైక్ కావాలి, వీళ్ళు పేరెంట్స్ కొనలేరు. అందువల్ల ఏంటంటే వీళ్ళు దొంగతనానికి అలవాటు పడిపోతున్నారు సార్. ఇలాగా ఏ నేరం చేస్తున్నారని వాళ్ళకి తెలియదు. అయితే ఏదైనా పట్టుకుపోవడం, లేకపోతే ఇళ్ళకి వెళ్ళిపోవడం, లేకపోతే దూరిపోయి నేరం చేయడం, లేకపోతే బైక్ పట్టుకుపోవడం, లేకపోతే స్నాచింగ్ చేయడం, ఇలాంటివి కూడా జరుగుతుంది. వాడికి డబ్బులు కావాలి, ఎలా చేసినా పర్లేదు, వాడికి ఎమ్మో అని తెలియదు. కరెక్టే. అటువంటి వాళ్ళని ఏ విధంగా మనం పట్టుకోవాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరే చెప్తున్నారు, అందరూ చేస్తున్నారు, అన్ని రకాల నేరాలు చేస్తున్నారు. ఒకప్పుడు అంటే పలానా వాడు చేశాడు కాబట్టి కొంచెం ఈజీగా వెళ్ళేది. అవును సార్. ఇప్పుడున్న కాలంలో అదే సార్, మనకు సీసీ కెమెరాస్ చాలా అడ్వాంటేజ్ సార్. సీసీ కెమెరాస్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎక్కువ సీసీ కెమెరాస్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తారో అక్కడ మనకి ఎక్కువ క్లూస్ వస్తాయి. ఆ సీసీ కెమెరాలో ఎప్పుడైతే రికార్డ్ ఫుటేజ్ వచ్చిందో దాని ద్వారా మనకి ఈజీగా అవుతుంది. సీసీ కెమెరాలు పెట్టిన దొరకని నేరస్తులు ఉన్నారు కదండి. ఉన్నారు సార్. అందుకనే మామూలుగా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకోవాలి సార్. ఇన్ఫార్మెంట్ అనేది సెపరేట్గా ఎవరు ఉండరు. మీరే నాకు ఇన్ఫార్మెంట్ అవ్వచ్చు. నేనే సార్ మురళీధర్ గారు మీకు ఇలా నేరాలు అవుతున్నాయి సార్, మీ నాలెడ్జ్లో ఏమైనా ఉంటే చెప్పండి సార్, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు మా రిలేషన్ అవ్వచ్చు, లేదా ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, డెవలప్ చేసుకోవాలి. ఇన్ఫార్మెంట్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. అంటే ఏం జరుగుతున్నాయి నేరాలు, స్నాచింగ్స్ జరుగుతున్నాయి, బైక్స్ పోతున్నాయి అంటే ఎవరో కొంటారు సార్.
ఎవరో కొన్ని టీ స్టాల్ ఉన్నో లేకపోతే బార్బర్నో లేకపోతే చాకలో లేకపోతే ఎవరైనా పెట్టుకోవచ్చు. మనకి ఇన్ఫార్మెంట్ ఇదే ఇన్ఫార్మెంట్ అని ఉండదు సార్ ఎక్కడను. మనం డెవలప్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఎవరు పరిచయం చేసుకుంటే వాళ్ళకి మనం చెప్పాలి ఈ టైప్ ఆఫ్ అఫెన్స్లు మా దగ్గర అవుతున్నాయి, తమ్ముడు ఏదైనా క్లూ ఉంటే చెప్పమ్మా అని చెప్పేసి మన ఫోన్ నెంబర్ ఇస్తే అతని దృష్టిలో ఎప్పుడైనా బైక్ అమ్మడానికి ఎవరైనా వచ్చినట్లయితే సార్ పలానా బైక్ అమ్ముతున్నాడు సార్, ఇక బైక్ లేదు అమ్ముతున్నాడు అని చెప్పేసి అంటే మనం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అది పట్టుకుంటే మనకు ఆ విధంగా మనకి ఇన్ఫర్మేషన్. బైక్ నేరాలు చేస్తున్నవాడికి, బైక్ అమ్ముతున్నవాడికి, పాత సామాన్లవాడికి కాకుండా బైక్ సెకండ్ హ్యాండ్ బైకులు కొన్నవాడికి మనం ఫోన్ చేస్తాం, ఇన్ఫర్మేషన్ డౌన్. కానీ మీ దగ్గరే గతంలో స్పేర్ పార్ట్లని తీసి వేరే ప్రాంతాలు అమ్మాడు. మరి వాడిని ఎక్కడ పట్టుకుంటాం? అది ఇన్ఫర్మేషన్ సార్, అదే ఇన్ఫర్మేషన్. అంటే వాడు జనరల్గా బైక్ పోయిందంటే సెకండ్ హ్యాండ్ ధర అమ్ముతాడని మనం వెళ్తాం, ఐడియా పెట్టుకుంటాం, నెట్వర్క్ పెట్టుకుంటాం. కానీ మీ దగ్గర ఒక పాత నేరస్తుడు గతంలో బైకులు దొంగతనం చేసి స్పేర్ పార్ట్లు విడగొట్టి ఒక్కొక్క పార్ట్కి ఒకటి అమ్మాడు అనుకోండి. ఒకరి దగ్గర టైరు, ఒకరి దగ్గర హ్యాండిల్. అదే సార్ మనం 2 గ్యాంగ్స్ని అలా పట్టుకున్నాం. వెలగా వీరయ్య చౌదరి అని నేను 2005లో అరెస్ట్ చేయడం, గాజువాకలో పట్టుకున్నప్పుడు పనిచేసేటప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది సార్. కొండ రెడ్డి అనే ఒకరిని, ఈ వెలగా వీరయ్య చౌదరిని. అదే పర్సన్ రీసెంట్గా మనకి సిటీలో పరవాడలో నివాసం ఉంటూ పార్ట్లు వైజ్ బైకులు దొంగతనం చేసి పార్ట్లు చేస్తే 180 వెహికల్స్ దగ్గర మనం రికవర్ చేయడం జరిగింది సార్. సూర్యనాథ్ సిఐ గారు టైంలో, అవతారం సిఐ గారి టైంలో పట్టుకోవడం జరిగింది అక్కడ ఆ టీము. మన డీసీపీ గారు సురేష్ బాబు గారు వారి టైంలో 180 వెహికల్స్. ఒక మెకానిక్ ఉంటాడు సార్, మెకానిక్ వచ్చిన బళ్ళన్నీ కూడా వాడు అమ్మేస్తుంటాడు. అమ్మేస్తాడు సార్. అలాగే సార్, అలాగే అమ్మేసి 180 వెహికల్స్ వరకు మనం పట్టుకోలేకపోయాం. స్పేర్ పార్ట్స్ అని బిజినెస్ అని చెప్పేసి పెట్టుకొని ఈ బైక్స్ అని దొంగతనం చేసి స్పేర్ పార్ట్స్. అలాగే మొన్న అవతారం సిఐ గారు ఆధ్వర్యంలో మేము కూడా ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర 2 వీలర్ అఫెండర్ ముగ్గురు పట్టుకున్నాం సార్. అమీర్ ఖాన్ అనేసి పట్టుకొని 86 వెహికల్స్ రికవర్ చేసాం. అది కూడా సిమిలర్ కేసు. ఈ ఏంటంటే బండ్లు దొంగతనం చేయడం, డిస్పోజల్ షాప్లో అమ్మేయడం, వాళ్ళేమో పాటలు తీసి అమ్మాడు. లోకల్గా మాకు ఏఎస్ఐ రవికుమార్ అని వారికి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే సిఐ గారి దృష్టిలో పెట్టి మేము పట్టుకోవడం జరిగింది. 86 వెహికల్స్ మేము రికవర్ చేసాం రీసెంట్గా. మనం మీకు తెలుసు, మొన్న మీకు ప్రెస్ మీట్ కూడా మనీష్ సార్ ప్రెస్ మీట్ కూడా పెట్టింది సార్. కొంతమంది నేరస్తులు పట్టుకొస్తారు, మీకు కొన్ని కేసుల్లో వాడు వాంటెడ్. మీరు ఇంటరాక్షన్ చేస్తుంటే ఇంకెక్కడ మేజర్ కేసు చెప్పిన నేరస్తులు కూడా ఉన్నారా? ఉన్నారు సార్. ఒక కేసు ఏముందా? సేలా అనిల్ కుమార్ అని పట్టుకున్నాం మేము. ఇక్కడ మన దగ్గర పట్టుకున్నప్పుడు బయట స్టేట్వి కూడా, బయట జిల్లాలు కూడా కాకినాడ నేరాలు చెప్పడం కూడా జరిగింది సార్. అలాగే చాలామంది అఫెండర్స్ని పట్టుకున్నాం. కర్రీ సతీష్ అని ఒకరిని పట్టుకున్నాం. అతను కూడా బయట నేరాలు చెప్పడం జరిగింది. విజయనగరం, శ్రీకాకుళం, ఇటు విశాఖపట్నం, కాకినాడ నేరాలు చెప్పడం కూడా జరిగింది.